హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అనమాట. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. సో ఇక నుంచి ఏదైతే ఉపాధి హామీ పథకానికి సంబంధించి లేదా కరువు పని కూడా అంటాం కదా, ప్రతి పనికి జియో ట్యాగింగ్ అనేది కొత్త రూల్స్ వచ్చాయి. తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జియో ట్యాగింగ్ కాని పనులకు పైసా కూడా ఇక ఇచ్చేది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. జియో ట్యాగింగ్ చేస్తేనే ఇస్తారనమాట, లేకపోతే రూపాయి అయితే రాదనమాట. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అక్రమాలు తావు లేకుండా కాగితాలపైన పనులు చూపించి నిధులు డ్రా చేసే వ్యవహారం చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు. సో ఇక నుంచి జియో ట్యాగింగ్ చేసిన పనులకు మాత్రమే నిధులు అనేది రావడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ స్కీమ్ కింద చేపట్టిన పనులు వాటి నిర్వహణ లోపించడం రివ్యూగా మారి రాష్ట్రంలో నత్తనడకన పనులు సాగుతున్నాయని చెప్పేసి, ఇకపైన పనులు పూర్తి చేసిన వాటి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తేనే రూపాయి పైసలైనా కూడా పని చేసిన పైసలు అనేది జమ అవుతాయని చెప్పేసి కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 4,31,000 పనులు చేపట్టారన్నమాట. 3 లక్షల వరకు పనులు ఆన్లైన్లో కంప్లీట్ చేసినట్లు చూపెడుతున్నారు. ఇక 1,12,000 వరకు ఇంకా పనులకు ఇంకా జియో ట్యాగింగ్ అనేది కాలేదు, చేశారు కానీ. సో జియో ట్యాగింగ్ చేస్తేనే పైసలు వస్తాయన్నమాట, లేకపోతే రాదని చెప్పేసి. సో ఇంకా సుమారు 26% ఆన్లైన్లో ఇంకా కాలేదన్నమాట. పెండింగ్లో ఉన్న దాదాపుగా 97,060 పనులకు సంబంధించి 61 రోజుల్లో ఎటువంటి సమాచారం లేకపోతే ఈ పనులు ఫోటోలు తీసి వెబ్సైట్లో పెట్టకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సుమారు వ్యాప్తంగా కూడా 321 మెటీరియల్ బిల్లు పెండింగ్లో అయితే ఉన్నట్లు కూడా గుర్తించడం అయితే జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు. అయితే ముగింపులో 3 దశల్లో ఫోటోలు తీసి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం వహించడం వల్ల రాలేదని చెప్తున్నారు. ఇక పైసలు వస్తాయా రావా అని చెప్పేసి అవకతవకలు అయితే జరుగుతుంటాయి, అటువంటి వాటికి చెక్ పెడుతున్నారు అనమాట. సో ఏంటంటే ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. కాబట్టి ఒక పనిని 2 సార్లు చూపించి పాత పనులకే కొత్త బిల్లు మళ్ళీ సృష్టించి మళ్ళీ కరువు పని పైసలు పొందడం ఇలాంటివి అయితే ఉంటాయి. కాబట్టి ఇక నుంచి అలా కాకుండా జియో ట్యాగింగ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ జియో ట్యాగింగ్ చేస్తే పనిని ప్రారంభానికి ముందు, పని పూర్తయిన తర్వాత 3 దశల్లోనూ అక్షాంశాలు రేఖాంశాలు కూడిన ఫోటోలు అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది పూర్తయితేనే నిధులు విడుదలకు సిస్టమ్ అయితే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదనమాట. సో బిల్లులు పంపితేనే నిధులు వస్తాయి, లేకపోతే నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి సో ఇక బిల్లులకు సంబంధించి ఎదురు చూస్తున్న వారందరూ కూడా కూలి పనులకు ఏదైతే ఇందులో ప్రధానంగా బిల్లు కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రస్తుతం వ్యవసాయ పనులు లేవు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా మరోవైపు మెటీరియల్ కాంపోనెంట్ కింద కూడా పనులు చేసే కాంట్రాక్టులు బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ తరుణంలో జియో ట్యాగింగ్ ఆలస్యం అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోతాయని చెప్పేసి, ఫలితంగా కూలీలు వేతనాలు కాంట్రాక్టు బిల్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. సో అందుకని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని గ్రామీణ ప్రజలు అయితే కోరుతున్నారు. సో ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తేనే మన పైసలు అయితే వస్తాయి. కాబట్టి సో మొత్తం మీద కొత్త అప్డేట్స్, కొత్త రూల్స్ అనేది ఇవన్నీ కూడా వస్తుందన్నమాట. విబీజీ రామ్లో జియో ట్యాగింగ్ అవ్వాలన్నమాట. పనులు చేయకుండా బిల్లులు చేయమంటే ఇక నుంచి కుదరదు, అన్నీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందే, అప్పుడు మాత్రమే నిధులు అన్నమాట.